జూలై 4-5 తేదీలో తణుకులోని కాపు కళ్యాణ మండపంలో వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో 2 రోజుల రాష్ట్ర స్థాయి కాపుగలం సదస్సు జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగాలు, రాజకీయ పదవుల్లో కాపు సామాజిక వర్గానికి దక్కాల్సిన వాటా, కూటమి ప్రభుత్వ విధానాలు, వివక్ష మరియు కాపు కార్పొరేషన్ నిధులు విడుదలపై సమగ్రంగా చర్చిస్తారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జూలై 4 మరియు 5 తేదీలలో కాపు గలం పేరిట కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ మేరకు కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కమిటీ అయితే ఒక విధానపరమైన నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇటీవలే ఆత్మగౌరవం పేరిట రాజమండ్రిలో ఒకరోజు సమావేశాన్ని నిర్వహించిన కేఆర్పిఎస్ తాజాగా 2 రోజుల రాష్ట్ర స్థాయి సదస్సుకు మాత్రం శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికైతే అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కాపుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కావచ్చు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వంటి అనేక సమస్యలపై ఈ సదస్సులో చర్చించాలని అయితే ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు అజెండా కూడా ఖరారైంది. ప్రత్యేకంగా కాపుల కోసం ఏర్పాటు చేసిన కాపు రిజర్వేషన్కు నిధులు విధించడం లేదనే ఒక అపవాదం అయితే కూటమి ప్రభుత్వంపై ఉంది. అదేవిధంగా విదేశీ విద్యా నిధులకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదని కూడా ఉంది. అదేవిధంగా ఇటీవల జరుగుతున్న కందుకూరు కావచ్చు, మరి ఇతర ప్రాంతాల్లో కూడా రాష్ట్రంలో కాపులపై శరపరంపగా దాడులు జరుగుతున్నాయనే ఒక అపవాదం మాత్రం కూటమి ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న క్రమంలోనే తాజాగా ఈ సదస్సుకు అయితే రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా కాపుల పట్ల వివక్షను ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నది అనే ఒక ఆరోపణలు కూడా కేఆర్పిఎస్ నాయకులు అయితే చేస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ ఉన్నప్పటికీ కాపుల సమస్యల పట్ల పెద్దగా స్పందించడం లేదని, చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్న సందర్భాలు కూడా లేవనే ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు అధికార పక్షంలో ఉన్నప్పటికీ లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా కాపుల సమస్యలపై ఎప్పుడు కూడా పాజిటివ్గా స్పందించిన దాఖలాలు లేవనే ఒక అపవాదు కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఇటీవల తమిళనాడు ఫలితాల ఎన్నికల అనంతరం కూడా జనసేన పార్టీపై ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై పెద్ద ఎత్తున విమర్శలు తలవెత్తున్నాయి. సింగిల్గా ఎన్నికలను ఎదుర్కోకుండా కేవలం 21 సీట్లకే పోటీ చేయడంలోని అంతర్యం ఏమిటిదని కాపు సంఘాలు కావచ్చు, ఇటు కాపు శ్రేణులు కావచ్చు బహిరంగంగానే ప్రశ్నిస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఈ విషయంలో చాలా సీరియస్గా కాపు నాయకులు కూడా స్పందిస్తూనే ఇప్పటికే ప్రెస్ మీట్లు కావచ్చు, సభలు కావచ్చు, కాపు గలం పేరిట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో సింగిల్గా ఎన్నికలకు వెళ్ళి విజయ్ అక్కడ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో అతను కూడా సినిమా అగ్ర హీరో కూడా. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో సానుకూలంగా ఉన్నప్పటికీ మొత్తం 175 సీట్లకు పోటీ చేయకుండా కొన్ని సీట్లకే ఎందుకు పోటీ చేస్తున్నారనే ఒక ఆపాదన మాత్రం పవన్ కళ్యాణ్ మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే దానికి సంబంధించి సరైన వివరణ ఇచ్చే పరిస్థితుల్లో కూడా జనసేన అధిపతి లేడు అనే ఒక సంకేతాలు అయితే వెలువడుతున్న క్రమంలోనే ఇటీవలే పుండు మీద కారం చల్లినట్టుగా తాను కాపుల కోసం పార్టీ పెట్టలేదని, అన్ని కులాల కోసం పార్టీ పెట్టానని రాజమండ్రి పర్యటనలో పవన్ కళ్యాణ్ ప్రకటించాడని కూడా కాపులు కన్నెర చేస్తున్నారు. ముఖ్యంగా రాజమండ్రి రాజకీయ చైతన్యానికి ఎంతో ప్రతీక అనడం కూడా అతిశయోక్తి కాదు. అలాంటి రాజమండ్రి వేదికపై గతంలో కూడా ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ జనసేన తరఫున కాపులు ఎన్నికల్లో పెద్దన్న పాత్రను పోషించాలని బహిరంగ విజ్ఞప్తి చేసిన మేరకే తాము 99% కూటమికి ఓట్లు వేసి గెలిపించిన విషయాన్ని అయితే వారైతే ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలోనే కాపుల కోసం తాను ఏది చేసేది లేదు అన్నట్టుగా బహిరంగంగా ప్రకటించడాన్ని కూడా ఈ సందర్భంగా కూడా వాళ్ళు కాపులు అయితే కన్నెర చేస్తున్నారు. ఇటీవల రాజమండ్రి సమావేశంలో కావచ్చు, మరోవైపు
విజయవాడలో జరిగిన కాపు గలం సదస్సులో కావచ్చు ఇలాంటి వ్యాఖ్యలపై అయితే గట్టిగా ఒక నిరసన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కూలంకషంగా కాపులకు సంబంధించి లోతుగా తణుకు సదస్సులో మాత్రం 2 రోజుల పాటు జరిగే అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. సమీప భవిష్యత్తులో కాపుల పట్ల కూటమి ప్రభుత్వంపై డిమాండ్ల సాధన కోసం ఒత్తిడి పెంచాలని అయితే ఇప్పటికి దాదాపుగా ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. సమీప భవిష్యత్తులో కాపుల కార్యాచరణ, ముఖ్యంగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి కార్యాచరణ కాపుగలం పేరిట తీవ్రతరంగా ఉండే అవకాశాలని మాత్రం లేకపోలేదని భావిస్తున్నారు.